ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన సమస్యగా సవాల్గా ఉన్నటువంటిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ దాని ప్రైవేటీకరణను ఆపడం. ఈ ప్రైవేటీకరణను ఆపడం కోసం రాష్ట్ర కేంద్రమేమో నిర్ణయం చేసింది. ఇక్కడ దాదాపు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఉద్యమాలు జరుగుతున్నా కానీ కనీసమైన ఆలోచన చేయడానికి నిరాకరిస్తూ ఉంది. కేంద్రం వైఖరి ఎలా ఉంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి చెప్పడానికి కానీ మోదీకి ఈ విషయం దృష్టికి తేవడానికి కానీ వాళ్ళేం ప్రయత్నం చేయడం లేదు. పార్లమెంట్లో ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి ఉక్కు గనుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కానీ మేము అమ్మేదే మాకు వేరే ఆలోచన లేదని చెప్తూ ఉన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఎన్డీఏలో ఇంతకుముందు నుంచి ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పై ప్రసంగాలు చేయడం తప్ప లోతుగా దాన్ని కాపాడడానికి ప్రయత్నించింది లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం అయితే దీన్ని కీలకమైన అంశంగా వాళ్ళు తీసుకోలేదు. అధికారంలో ఉన్న వైసీపీ మనవి చేయడం తప్ప, అది ఢిల్లీలో కలిసినప్పుడైనా లేదా మోదీ విశాఖకు వచ్చినప్పుడైనా ముఖ్యమంత్రి జగన్ మనవి చేయడం, చదివి వినిపించడం తప్ప దాని మీద ఒత్తిడి చేయటము, దాన్ని ఆపడానికి కావాల్సినటువంటి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టడము ఇవేమీ జరగడం లేదన్నది ప్రజలందరికీ తెలుసు. కార్మిక సంఘాలకు మరీ ముఖ్యంగా ఉక్కు ఫ్యాక్టరీ అందులో సంఘాలకు చాలా సమస్యగా ఉంది, సవాల్గా ఉంది. వాళ్ళు దీని మీద ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే అది మామూలుగా మాటలకు అందదు. వాళ్ళ ఆగ్రహం ఒకటైతే దాని చుట్టూ ఉక్కు ఫ్యాక్టరీ అనేది విశాఖకు అది ప్రాణప్రదమైంది. మొత్తం అది ఒక పునాది లాంటిది, మూల స్తంభం లాంటిది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారీ కర్మాగారాలే చాలా తక్కువ, అందులో ఇది చాలా పెద్దది. దేశంలో ప్రపంచంలో కూడా ప్రత్యేకతలు ఉంది. కొత్తగా పెట్టుబడులు రావాలి, కొత్తగా ఉద్యోగాలు కలగాలి అని కోరుకుంటున్నప్పుడు ఉన్నదాన్ని మేము అమ్ముతాము అనే వైఖరి తీసుకున్నటువంటి ఎన్డీఏ ఇలా దాన్ని ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుందండి. అది ఎలా నమ్ముతాం మనం? కాబట్టి ఎన్నికల సమయంలో అయినా సరే ఎన్డీఏ తరఫున ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపుతున్నామనే హామీ రావాలని చెప్పి ఓటర్లు ప్రజలు ఆశించారు. కార్మిక సంఘాలు వాటి జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాచరణ సమితి చాలా ప్రయత్నం చేశాయి, కానీ ఇంతవరకు అలాంటి హామీ రాలేదు. సరికదా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే విశాఖ ఉక్కుకు సంబంధించిన భూములు 22,000 ఎకరాలు ఉన్నాయి, వాటిని అమ్మకానికి పెట్టారు. కొన్ని అమ్మేశారు కూడా ఇప్పటికే. రెండోది వాళ్ళ గెస్ట్ హౌస్ను కూడా పర్మనెంట్ లీజ్కి ఇచ్చి ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఇంతకుముందు మొదట్లో పోస్కో వాళ్ళు దీన్ని తీసుకుంటున్నారు అనుకున్నారు, తర్వాత జిందాల్స్ పేరు వచ్చింది. పోస్కోతో జిందాల్తో కూడా ఉక్కు ఫ్యాక్టరీ యాజమాన్యం ఒప్పందాలు చేసుకుంది. ఎంఓయూలు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదుర్చుకున్నారు. ఈసారి వాళ్ళ ఉత్పాదకత పెంచి ఓ 4,000 దాకా లాభాలుగా 4,000 కోట్ల లాభాలు కూడా చూపించారు. కానీ గతంలో ఉన్న అప్పులన్నీ కూడా వాళ్ళ మీద రుద్ది కావాలని తెచ్చిన నష్టాలు కూడా చూపించి ఆ కంపెనీ ఆ ఫ్యాక్టరీ మునిగిపోతూ ఉంది అని చూపించడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలండి? కార్మికులు ఉద్యోగులు వామపక్షాలు ఏమో పోరాడుతూనే ఉన్నాయి, కానీ అలాగే కోర్టులో కేసులు కూడా కొన్ని నడుస్తున్నాయి. జేడీ లక్ష్మణ్ మరి కొంతమంది వేసినటువంటి కేసులు కూడా. కానీ అసలు మూల విరాట్ అయినటువంటి బీజేపీ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండి విశాఖపట్నానికి ప్రాతినిధ్యం కూడా వహించినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ఆ ప్రయత్నంలో పెద్దగా పాలు పంచుకోవటం లేదు. ఈమె కానీ ఇంతకుముందు ఇక్కడ పోటీ చేయాలనుకున్న జీవీఎల్ నరసింహారావు. పురంధేశ్వరి ఒక ప్రకటన చేస్తారు, ఏమని? కేంద్ర ప్రభుత్వము విశాఖ ఉక్కును అమ్మేయాలి, డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ చేయాలి అనే ఆలోచన మార్చుకుంది, దాన్ని నెమ్మదిగా లాభాల బాట పట్టించాలి అన్నటువంటి మార్గంలోకి వాళ్ళ ఆలోచన మారింది అని ఆమె ఒక ప్రకటన చేశారు. దీని మీద కార్మిక సంఘాలు ఆగ్రహోదగ్రమై మీరు తప్పుదో పట్టిస్తున్నారు, ప్రజలను ఫూల్స్ను చేస్తున్నారు అని వాళ్ళు చాలా బలంగా ఖండిస్తూ ఒక ప్రకటన చేశారు. అన్నీ జరుగుతున్నాయి, అన్నీ కట్టబెడుతూ ఉన్నారు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు వివిధ రూపాల్లో ప్రవేశిస్తున్నారు, భూముల అమ్మకాలు, అలాగే ఆ బట్టీలు
ఆ ఉత్పత్తి జరిగే దగ్గర ఉన్నటువంటి వాటిని కూడా వాటిలో విడివిడిగా అంటే ఒక్కసారిగా చేస్తే సమస్య వస్తుంది కాబట్టి విడివిడిగా ప్రైవేటీకరించడానికి భాగాల వారీగా విక్రయించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనివల్ల రెండవది దానికి సంబంధించిన భూములనేమో రియల్ ఎస్టేట్ కింద చేసే ఇది కూడా జరుగుతుంది. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే మీరు దీన్ని అమ్మడం లేదు, కేంద్రం ఆలోచన మార్చుకుంది అని అవాస్తవ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళందరూ కూడా పురంధేశ్వరి మీద చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వెలిబుచ్చారు. అంటే మేలు చేయకపోతే జరుగుతున్న కీడు జరగడం లేదని చెప్పడం ఇక్కడ అదనంగా ఆమె చేస్తున్నటువంటి ఒక పని. ఎందుకు అంటే విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కాకపోతే ఆ నగరంలో కానీ మొత్తం ఉత్తరాంధ్రలో కానీ ఓటర్ల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అది మొన్న అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ చాలా అస్పష్టంగా మాట్లాడారు. ఆయన ఆరోగ్యం కూడా ఆ రోజు బాగాలేదు. ఆయన నేను దీన్ని కాపాడడానికి కేంద్రం దగ్గరికి రండి, కేంద్రంతో మాట్లాడతామంటే కార్మిక సంఘాలు ఎవరు రాలేదని అభాండం వేశారు. అప్పుడు కూడా కార్మిక సంఘాలు ప్రకటన చేసే మేము ఎన్ని లేఖలు రాసాము, ఎన్నిసార్లు వచ్చాము, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా మేము కలిసి రాలేదు అని మీరు అభాండం ఏంటంటే అయినా మీరు మాట్లాడితే నాకు అమిత్ షా తెలుసు, నాకు మోదీ తెలుసు అన్న వాళ్ళే మీరు ఎందుకు విశాఖ ఉక్కుకు చక్రం అడ్డమే లేకపోతున్నారు? ఈ మాట అడిగితే ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మమ్మల్ని ఎందుకు అడుగుతారంటారు. ప్రభుత్వాన్ని అడిగేది ప్రభుత్వాన్ని అడుగుతాము, ప్రతిపక్షాన్ని అడిగేది ప్రతిపక్షాన్ని అడుగుతాము, పౌర సమాజాన్ని అడిగేది కూడా అడుగుతాము. కార్మిక సంఘాలు అందుకే కదా ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. నిరాదీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు, ర్యాలీలు, సభలు, కేసులు ఎన్ని చేశాయండి. వీటన్నిటిలో ఒక్కదానికైనా ఎన్డీఏ తరఫున ఏపీ ఎన్డీఏ తరఫున బహిరంగంగా మీరు సమర్థన ప్రకటించారా? ఒక్కసారైనా కేంద్రం నుంచి మేము పునరాలోచనలు పడ్డాం, దీన్ని ఆపేసామని చెప్పారా? ఒరిస్సాలో ఉదాహరణకు నీలాంచల్ ఉక్కు ఫ్యాక్టరీ అనేది దాన్ని కూడా ఇలాగే బేరానికి పెట్టిన దాన్ని కాస్త ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రం, అది కేంద్ర మంత్రి, ఆయన దాన్ని ఆపేసుకున్నారు ఛత్తీస్గఢ్లో. అంటే ఒక చోట ఆపినది కూడా ఇక్కడ ఎందుకు అన్వయించట్లేదు మీరు? అంటే నిర్లక్ష్యం. ఒక విధంగా వీళ్ళు ఏమి చేయలేరు, ఇక్కడ ఏమీ జరగదు అనేటటువంటి అభిప్రాయం. ముఖ్యమంత్రి జగన్ కూడా అక్కడ రాజధాని చేస్తాను, నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను అవన్నీ చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడడానికి కూడా ఈ విధమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నానని వైసీపీ కూడా ఎందుకు చెప్పడం లేదు? కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఉక్కు ఫ్యాక్టరీకి రక్షణ లేకుండా చేస్తున్నారు. చేయటం ఒకటి అయితే కేంద్ర విధానాలు డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షల కోట్లు తెప్పించుకోవాలి అన్నది మోదీ ప్రభుత్వం యొక్క బడ్జెట్లో భాగం. అది అధికారికం, ఇంకా అందులో ఏమాత్రం అస్పష్టత ఏం లేదు. దాన్ని కప్పిపుచ్చి కొంతమంది సరే తెలుగు ప్రజలు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎంత పోరాడారు, 32 మంది ప్రాణాలు అర్పించారు, ఇవన్నీ ఒక భాగం. అవన్నిటిని కూడా మనం ఆ వారసత్వాన్ని గౌరవించాలి. విభజితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక ప్రయోజనాలు దాన్ని నిలబెట్టడానికి కూడా ఇది కావాలి. మూడవది అసలు ప్రపంచంలోనే ఇంత రేవు అలాగే బొగ్గు గనులు ఇన్ని సదుపాయాలు ఒక్కచోట ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇంకెక్కడ లేదు. అది ఒక్కసారి మీరు జిందాల్కో పోస్కోకో ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి కాదు ప్రజలది కూడా కాదు కదా. అది ఇదే పురంధేశ్వరి ఇది వరకు ఆమె మాట్లాడేవాళ్ళు ఏమని, ఉక్కు ఫ్యాక్టరీ అమ్మినా కానీ ఉద్యోగాలు ఎక్కడికి పోతాయి, ఉద్యోగాలు అయితే అలాగే ఉంటాయి, వాటికి మేము రక్షణ కల్పిస్తాము. సోమవీర్రాజు ఆమె కంటే ముందు ఆయన అదే అనేవాళ్ళు. ఇక్కడ ఉద్యోగాల సమస్య కాదండి, ఉత్పత్తి ఉపాధి జాతి సంపదను, భారత జాతి తెలుగు జాతి సంపదను కాపాడుకోవటం అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఆ భూముల అమ్మకం కూడా అంతే. ఈరోజు భూములు అమ్మిన తర్వాత అది ఒంటే కదా గుడారంలోకి నెమ్మదిగా వచ్చి సొంతదారుని బయటికి తరిమేసినట్టుగా ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి తయారవుతుంది, తెలుగు వాళ్ళ పరిస్థితి కూడా తయారవుతుంది. ఇక్కడ శోచనీయమైన విషయం ఏమంటే పురంధేశ్వరి అదే జరగడం లేదు, కేంద్రం ఆలోచన మారింది అంటున్నారు కదా. చివరిలో ఒకటి అడగొచ్చు ఆమెను, మీరు దానికి ఒక్క ఉదాహరణ చూపించండి. కేంద్రం నుంచి ఒక ప్రకటన మేము మార్చుకున్నాం, మేము అమ్మడం లేదని చెప్పినట్టుగా దాఖలా చూపించండి. మోదీతోనూ అమిత్ షాతోనూ ఒక ప్రకటన చేయించండి ఆపాము అని. ఆ మేరకు ఒక కార్మిక సంఘాలతో కూడా ఒప్పందం కుదుర్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు ఎవరుండేవాళ్ళు ప్రభుత్వం తరఫు ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్టుగా ప్రభుత్వం ఇప్పుడు లేకపోవచ్చు, రాష్ట్రంతో కేంద్రం తరఫున ప్రకటన చేయండి, ఎవరు కాదంటారు. అదేం చేయకుండా ఊరికినే ఉత్తుత రాజకీయమైనటువంటి మాటలు మాట్లాడితే విశ్వసనీయత దెబ్బతినటమే కాదు, అది రివర్స్ కూడా కొడుతుంది. లేనిపోని ప్రకటనలు చేసినట్టయితే కనుక అది బీజేపీకి ముందే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, అది మరింత రివర్స్ కొడుతుందన్న సత్యాన్ని చిన్నమ్మ తెలుసుకోవటం చాలా మంచిది.